విజన్ టీవీకి స్వాగతం. నేను జర్నలిస్ట్ నరేష్ మాట్లాడుతున్నా. ఈ వారం మన అతిథి ఎవరో కాదు, అతను పేద ప్రజలకు కష్టం వస్తే క్షణాల్లో వాలిపోయి ఒక నాయకుడు అనుకోవాలా, లేదా పేద దళిత మైనారిటీ గిరిజన గోండు వర్గాల భూములు కానీ పోడు భూములు కానీ వాళ్ళకి సంబంధించిన అసైన్ భూములు పెట్టుబడిదారి పెత్తందారి వ్యవస్థలు కబ్జాలు చేసినప్పుడు వారికి ఉచిత న్యాయ సలహాలు అందించే ఒక న్యాయవాది అనుకోవాలా, లేకపోతే ప్రాంతం మీద అమితమైన ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా ప్రాంత చిరు మధ్యతరగతి వ్యాపారులు వాళ్లకు అనుకూలంగా మాట్లాడి మార్వాడి గుజరాతీ రాజస్థాన్ వ్యాపారులను గోబ్యాక్ అని నినాదం ఇచ్చి మొట్టమొదటి తెలంగాణలో మార్వాడి వ్యతిరేక ఉద్యమాన్ని స్టార్ట్ చేసినటువంటి ఒక ఉద్యమకారుడు అనుకోవాలా, లేకపోతే ఆర్ఎస్ పిడిఎస్ నక్సలైట్ ఉద్యమాల నుంచి వచ్చినటువంటి ప్రొఫెసర్ జాదవ్ గారితో సహచరుడుగా ఉద్యమాలు చేసినటువంటి ఒక ఉద్యమకారుడు అనుకోవాలా. ఇలాంటి ఎన్నో విషయాలు సంబంధించిన అనేక విషయాలకు మనం సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అతను ఎవరో కాదు, హైకోర్టు న్యాయవాది వల్లిగొండ విజయరాజు గారు. వారి ఆఫీస్కి రావడం జరిగింది. ఈ ప్రాంతీయ ఉద్యమానికి తెరలేపారు. అంటే ఈ రాజస్థాన్ గుజరాతీ మార్వాడి వ్యాపారులు ఎవరైతే గ్రామాలకు వస్తున్నారో, హైదరాబాద్ వస్తున్నారు, కాలనీలుగా ఏర్పడుతున్నారు, ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులను ఏదైతున్నారో నష్టం వాటిల్తున్నారు. కాబట్టి మన వర్తకం మన ప్రాంతం వాళ్ళే చేసుకోవాలి, వాళ్ళను ఇక్కడి నుంచి పంపేయాలి గోబ్యాక్ అనే నినాదం ఎందుకు వచ్చింది? అది జాదవ్ గారి శిష్యరికంలోనే వచ్చిందా, లేక మీకు స్వతహాగా ఏర్పడ్డదా? ఆ ఉద్యమం ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? దాని ద్వారా చాలా విమర్శలు, కొన్ని అనుకూలతలు ఎన్నో ఎదుర్కొంటున్నారు కదా. ఇప్పుడు అది ఏ స్థానంలో ఉంది? దాని మీద మీ మాటలు ఏం? అది ఇప్పుడు మార్వాడి వ్యతిరేక ఉద్యమం జాదవ్తో వచ్చింది కాదు, కానీ బేసికల్ ఏంటంటే జాదవ్ గారు చనిపోయాక తీసుకున్న నిర్ణయం. జాదవ్ బతుకున్నప్పుడు తెలంగాణ ఐక్యకార్యాచరణ కమిటీగా ఉన్నప్పుడు నేను ఈ ప్రపోజల్ పెట్టినా. అంటే అందరం కూడా కమిటీ కూడా బహిరంగంగా పెట్టలేదు, ఒక 2-3 వ్యక్తుల దగ్గర చర్చ చేసిన. ఎందుకంటే అప్పుడు నేను చిన్నపిల్లలు, వీళ్ళకంటే వాళ్ళని ఒప్పించి అంత అది నాకు లేదు. కాబట్టి నేను ఒక దగ్గరగా ఉన్నటువంటి 2-3 వ్యక్తుల దగ్గర ప్రస్తావన చేసిన. మనం తెలంగాణ ఉద్యమం పేరు మీద ప్రత్యేక తెలంగాణ అంటున్నాము, కానీ తెలంగాణలో అత్యధికంగా ఇతర రాష్ట్రాల నుంచి సెటిల్ అయినటువంటి వర్తక వాణిజ్య రంగంలో మొత్తం మార్వాడీలు ఉన్నారు, పెరుగుతున్నారు. అప్పుడు ఇంత లేరు, దాదాపు 15 ఏళ్ల క్రితం ఇంత లేరు, ఇప్పుడు బాగా పెరిగిపోయింది. వాళ్ళ గ్రామాలలో కూడా వాళ్ళు వస్తున్నారు. మనం ఆంధ్ర వాళ్ళని గోబ్యాక్ అంటున్నాం, కానీ వీళ్ళ విషయంలో మౌనంగా ఉంటున్నాం. ఈ సబ్జెక్ట్ కూడా మనం తీసుకుంటే బాగుంటుందని నేను అన్నా. అప్పుడు వీళ్ళు కొంతమంది ఏమన్నారంటే, లేదు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు మన దగ్గర పాలకులు ఉన్నారు, ఇప్పుడు మనం పాలకులతో కొట్లాడుతున్నాం, ఆంధ్ర వాళ్ళను మార్వాడి వాళ్ళను కలిపితే మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మన ఫోకస్ అంతా కూడా ఆంధ్ర మీదే. ఆంధ్ర వాళ్ళని నిలబడితే ప్రాంతం 2గా విడిపోతే ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యం పోతుంది, మన ప్రాంతం మనకు వస్తుంది, మన ప్రాంతంలో మనం ఏమైనా చేసుకోవచ్చు అని వీళ్ళు అన్నారు. నేనేమన్నానంటే, లేదు, ప్రాంతం విడిపోవడం కరెక్టే. ఈ ప్రాంతం విడిపోయిన తర్వాత, తెలంగాణ ఏర్పాటైన తర్వాత తెలంగాణలో మళ్ళీ ఆంధ్రలో ప్రాబల్యం పోయి నార్త్ ఇండియా వాళ్ళ ప్రాబల్యం వస్తుంది కదా. దాని విషయం ఇప్పుడే మాట్లాడాలంటే వాళ్ళు వద్దన్నారు దాన్ని. నేను అప్పుడు దాన్ని దాన్ని వదిలేసినాక కేశవరావు జాదవ్ గారు చనిపోయినాక దాదాపు 2021లో ఓ కరపత్రం రిలీజ్ చేసినాం, అదే తెలంగాణ జన పరిషత్ పేరు మీద. ఇప్పుడు తెలంగాణ జన పరిషత్ మీరు కొనసాగిస్తున్నారు, దాంట్లో రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగిస్తున్నాం. అయితే తెలంగాణ జన పరిషత్ మీద నేను ఒక కరపత్రం రిలీజ్ చేసిన. వాస్తవానికి ఏంటంటే మార్వాడి వ్యతిరేక ఉద్యమం నా నుంచే మొదలు కాలేదు, అది కూడా అట్లా చెప్తే కూడా పొరపాటు. మార్వాడి వ్యతిరేక ఉద్యమాన్ని మొట్టమొదటిసారి తెలుగు నేల మీద ఆలోచించినటువంటి వాడు పటోల గోవర్ధన్ రెడ్డి. విప్లవ దేశభక్త పురుడు అని వాళ్ళు ఒక ఆర్గనైజేషన్, అది అండర్ గ్రౌండ్ ఆర్గనైజేషన్. ఆ విప్లవ దేశభక్త పురుడు అనే పేరు మీద హైదరాబాద్ ఉన్నటువంటి మార్వాడి వాళ్ళ మీద కొంత దాడులు చేయాలని వాళ్ళు కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారు. అది నేను చరిత్రలో చదివిన. కానీ ఆయన ఆ తర్వాత అక్కడిక్కడ డైవర్ట్ అయిపోయి ఎక్కడెక్కడో వెళ్ళిపోయి ఈ లైన్ వదిలేసి, అంటే మార్వాడి వ్యతిరేక లైన్ వదిలేసి అని ఎక్కడెక్కడో వెళ్ళిపోయాడు. కానీ మొట్టమొదటిసారి అయితే మార్వాడిల మీద దాడి చేసింది మాత్రం విప్లవ దేశభక్త పురుడు ఆర్పిటి. ఎవరు? మన పటోల గోవర్ధన్ రెడ్డి. ఆ పటోల గోవర్ధన్ రెడ్డి తర్వాత పరిటాల రవి అత్యంత నిందితుడు ఉన్నాడు కదా ఆయన. అది చదువుతున్నప్పుడు చరిత్రలో అదొకటి దొరికింది నాకు. విప్లవ దేశభక్త పురుడు అనే ఆర్గనైజేషన్ మార్వాడిలను వ్యతిరేకించిందని. తెలంగాణ ఉద్యమంలో వ్యతిరేకిద్దామంటే వీళ్ళు నాకు సపోర్ట్ చేయలేదు, అది అవసరం లేని సబ్జెక్ట్ అని అన్నారు. నాదే తప్పు నిర్ణయం నేను ఆలోచన చేసుకున్నా. తర్వాత నేను జనపరిషత్తుకు యాదవ్ సార్ గారు చనిపోయినాక జనపరిషత్తు ఆధ్వర్యంలో నేనే భూమిపుత్రుల వ్యాపారాలను ప్రోత్సహించాలి, మార్వాడి గుజరాతీలను వ్యతిరేకించాలని ఒక ప్రకటన రిలీజ్ చేసినాక విపరీతమైన బెదిరింపు కాల్స్. దాని మీద 2 నంబర్లు పెట్టాం, నాది ఒకటి, మా జన పరిషత్ సంబంధించిన రామచంద్ర నంబర్, 2 ఫోన్ నంబర్లు పెట్టాం. బెదిరింపు కాల్స్ ఎక్కడి నుంచి? హైదరాబాద్ లోకలు, హైదరాబాద్ బీజేపీ. విచిత్రం ఏంటంటే మార్వాడు బెదిరియలే మమ్మల్ని, మొత్తం బీజేపీ కార్యకర్తలే మాకు థ్రెటన్స్.
ఎందుకు అని అంటే మీరు నార్త్ ఇండియాని ఎట్లా వ్యతిరేకిస్తారు, మార్వాడిని ఎట్లా వ్యతిరేకిస్తారు అంటే ఎందుకు? భారతీయ జనతా పార్టీ పైసలు ఇష్టోళ్ళంతా వాళ్ళే కాబట్టి. ఓకే. అంటే ఇప్పటికి కూడా తెలంగాణలో మార్వాడి గుజరాతీలను ఉద్దేశపూర్వకంగా ప్రోత్సహిస్తుంది బీజేపీ. దాంట్లో ఏం మొహమాటమే లేదు. ఈ బెదిరింపు కాల్స్ను ఎదుర్కోవడానికి సరే ఏదైతే ఏదైతుంది అనేటువంటి దగ్గరికి వచ్చినాక ఇప్పుడు కూడా మీరు నెట్లో కొట్టండి, గూగుల్లో పోయి సెర్చ్ చేస్తే నా కోసం పెద్ద ఆర్టికల్ రాసుకురు వాళ్ళు. రెడ్డిఫ్.com లో కానీ హిందూ పోస్ట్ లో చాలా క్లియర్ గా రాసుకురు. ఏమని? తెలంగాణలో మార్వాడి గుజరాతీలకు వ్యతిరేకంగా తెలంగాణ జన పరిషత్ ఆర్గనైజ్ అవుతుంది. తెలంగాణ జన పరిషత్ రేపు భవిష్యత్తులో తెలంగాణలో మార్వాడిలకు శత్రువుగా మారబోతుంది. కాబట్టి తెలంగాణ జన పరిషత్ ద్వారా తెలంగాణలో మార్వాడి గుజరాతీలకు ప్రాణ నష్టం ఉన్నది. ఎందుకు అంటే దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది పలానా ఆయన. ఈ పలానా ఆయనకు అజ్ఞాత పార్టీలు డబ్బులు పంపుతున్నాయి, ఆయుధాలు పంపుతున్నాయి. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి మార్వాడి గుజరాతీలకు కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలి, అవసరమైతే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేసి వాళ్ళకి రక్షణ కల్పించాలనేటువంటి స్థాయికి దాంట్లో వాళ్ళు ఆర్టికల్స్ రాసుకున్నారు. ఒక చిన్న కరపత్రం తీస్తేనే. ఓకే. అయితే తెలంగాణలో మార్వాడి గుజరాత్ని ఎందుకు వ్యతిరేకించాలనేటువంటిది చర్చ. ఆంధ్ర తెలంగాణ విలీనమయ్యేటప్పుడు అంటే హైదరాబాద్ స్టేటు ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రం రెండు కలిపేటప్పుడు బుర్రుల రామకృష్ణారావు, బెజవాడ గోపాల్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో విలీనం జరిగేటప్పుడు ఒక ఒప్పందం జరిగింది. దాన్ని జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటారు, పెద్ద మనుషుల ఒప్పందం. ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ పెద్ద మనుషుల ఒప్పందంలో ఒక క్లాజ్ ఏంటంటే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు కనుక భూములు కొనాలంటే తెలంగాణలో ఉన్నటువంటి రీజనల్ బోర్డు పర్మిషన్ తీసుకోవాలి. అంటే ఇక్కడ బోర్డు పర్మిషన్ తీసుకుంటే మాత్రమే ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో భూములు కొనాలి. జెంటిల్మెన్ అగ్రిమెంట్. నీ పక్క రాష్ట్రం తెలుగోడు భూములు కొనాలంటే పర్మిషన్ తీసుకోవాలి. మరి గుజరాత్ నుంచి మార్వాడీలు వచ్చేసి ఇక్కడ 1000 ఎకరాల భూములు ఇవాళ వాళ్ళ కబ్జాలో ఉన్నాయి. మరి ఎవరు పర్మిషన్ తీసుకోకుండా భూములు కొంటుడు కదా. ఇదంతా వదిలేయండి మీరు. సరే హైదరాబాద్ మార్వాడీలు ఇప్పుడు కొత్తగా రాలేదు. నిజాం ఉన్నప్పుడే హైదరాబాద్ బేగం బజార్లో మార్వాడీలు వచ్చింది, ఇక్కడ వ్యాపారం చేయడానికి వచ్చింది. కానీ బతుకుదేరు కోసం రావడం వేరు. కానీ ఉద్దేశపూర్వకంగా ఒక ప్రాంతాన్ని మొత్తం కబ్జా చేయడం కోసం వస్తున్నారు. ఇవాళ గ్రామాలలో మీరు పోతే ఎక్కడ పోయినాయి కొమ్మటి దుకాణాలు, ఎక్కడ పోయినాయి అవసరాల దుకాణాలు, ఎక్కడ పోయినాయి వీళ్ళ శాలుల బట్టల దుకాణాలు, ఎక్కడ పోయినాయి ఇలా మాదిగోళ్ళ చెప్పుల దుకాణాలు. అంటే శాలుల బట్టల దుకాణాలు వాళ్ళే, అవసరాల బంగారం దుకాణాలు వాళ్ళే, మాదిగోళ్ళ చెప్పుల దుకాణాలు వాళ్ళే, కొమ్మటి కిరాణా దుకాణాలు అన్ని వాళ్ళే. మొత్తం అంటే హైదరాబాద్ లాంటి మహానగరాలనేమో మార్ట్ల పేరు మీద అంటే డిమార్ట్, రిలయన్స్, వాల్మార్ట్ ఇవన్నీ పెడతారు. గ్రామాలలో పోతే మాత్రం మళ్ళీ వాళ్ళే దుకాణాలు పెడతారు. ఇలా మీరు చూడండి హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్నటువంటి మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నడుస్తుంది బాగా. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో అత్యధికంగా సరుకులు అమ్ముతుంది ఎవరు? పెయింట్ దుకాణాలు వాళ్ళే, ఐరన్ వాళ్ళదే, సిమెంట్ వాళ్ళదే. నీకు ప్రతి రంగంలో అంటే మనోళ్ళు కూడా చేయొచ్చు కదా, తెలుగు వారు కూడా మనోళ్ళు చేయలేకనే వాళ్ళు చేస్తున్నారు. అందుకే నేను ఇప్పుడు ఏమంటే ఇప్పటిదాకా నిన్న మొన్నటి దాకా తెలంగాణ ఉద్యమం చేసినటువంటి సోకాల్ తెలంగాణ ఇదే విషయాన్ని మాకు ఉన్నటువంటి కొంతమంది మార్వాడి నార్త్ ఇండియా షాపులలో కూడా అడిగిన ఇదే విషయాన్ని మేము స్నేహపూర్వకంగా అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే మా పక్కనే మా ఎదురుగానో మీరు కూడా షాప్ పెట్టుకుని నడిపించచ్చు కదా, మీరు చేయలేకనే మేము చేస్తున్నాం, మాకు బిజినెస్ ట్రిక్ ఉంది కాబట్టి మేము కొంచెం ముందుకు పోతున్నాం, మీరు చేస్తున్నారు బిజినెస్ ట్రిక్ మీకు కొంచెం లేదు కాబట్టి కొందరు వెనకబడుతున్నారు, కొందరు మాకన్నా ముందు పోయే వాళ్ళు కూడా ఉన్నారు కదా, తదేకంగా మమ్మల్నే సూచించడం ఎందుకు అనేది ప్రస్తావన కూడా ఒక దగ్గర వచ్చింది. దాని మీద మీరే అయితే నేనేమంటున్నాను అంటే కరెక్ట్, చాలా తెలివిగా చెప్తున్న సమాధానం. మార్వాడి గుజరాతీలు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తున్నారు కదా, తెలుగు నేలను అంటే ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడికి ఉద్దేశపూర్వకంగా వలసలు పెంచుతున్నారు. ఏ తెలంగాణ ఉద్యమం కోసం అయితే కొట్లాడిన బీఆర్ఎస్ పార్టీ ఉందో అదే బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది మార్వాడీలు. ఆ రోజు ఆ మీటింగ్ మీద నాయన నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళందరూ ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్న లీడర్లు అందరూ ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడినరు? అవసరమైతే రాజస్థాన్ నుంచి ప్రత్యేక ట్రైన్ పెడతాం హైదరాబాద్ కి, మీరు వరుసలు రాండి మా దగ్గర దుకాణాలు పెట్టండి అని అన్నారు. ఒక జాతి మీద, ఒక ప్రాంతం మీద ఒక ప్రాంతం పూర్తిగా వలస వచ్చి ఆధిపత్యం చేస్తే అది ఎట్లా సమతుల్యం అవుతుంది? మీరు అన్నది కరెక్టే, మీరు కూడా దుకాణాలు పెట్టవచ్చు కదా అని అంటున్నారు. ఇప్పుడు ఆంధ్రలో ఏంటంటే మీరు కూడా మాకంటే తెలుగు కోళ్ళు అయితే మీరు కూడా ఆస్తులు సంపాదించుకోవాలన్నట్టుగానే ఉంది. ఇప్పుడు భారతదేశం విభిన్న జాతులు మతాల సమ్మేళనం. అవును సరే, మనకు మీకు చెప్పాల్సింది ఏం లేదు, మీరు అడ్వకేట్ గా మీకు అన్ని విషయాలు తెలుసు. ఒక వ్యక్తి కాశీ నుంచి కన్యాకుమారి దాకా, అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ దాకా ఎక్కడైనా జీవించే హక్కు ఉంది కదా. సో మరి ఆ హక్కులో భాగంగా వచ్చి జీవిస్తూ నేను కాదంటలేదు, మేము పౌర హక్కుల ఉద్యమం కోసం మాట్లాడుతున్నాం, మానవ హక్కుల ఉద్యమం కోసం మాకంటే మాట్లాడిన వాళ్ళు ఎవరు లేదు. మేము అడిగేది ఏంటంటే నీవు జీవించే హక్కును మేము కాదంటలేము, కానీ ఇంకో జీవితాన్ని నాశనం చేసే హక్కు మేము వద్దంటున్నాం. ఇప్పుడు
రైట్, ఓకే. తెలంగాణ నుంచి బొంబాయి పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పాయింట్ అవుట్ గా నేను అదే మాట్లాడుతున్నా. వాళ్ళు వచ్చి ఒక షాపుని సెలెక్ట్ చేసుకొని వానికి 1,00,000 ఉంటే 1,50,000 ఇచ్చి కొనుక్కొని ఆక్యుపై చేస్తలేరు కదా, వాళ్ళు కూడా స్వతహా బిజినెస్ నేను అక్కడికి వస్తున్నా. బిజినెస్ చేస్తున్నారు. ఇవాళ తెలంగాణలో కరువు ఉన్నప్పుడు అత్యధిక వలసలు బాంబేకి జరిగినాయి, మహారాష్ట్రకి జరిగినాయి. మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది తట్ట మోసుకొని టాపి పట్టుకొని బతికినటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలు. మార్వాడి కూడా ఎవడైనా హైదరాబాద్ వీధులలో కానీ తెలంగాణ వీధులలో తట్ట మోసిన చూయించు. బతుకు తెరువు కోసం వచ్చినోడైతే తట్టెందుకు మోస్తలేడు? ఓకే, మీరు తట్ట మోసే దగ్గర మేము కాంపిటీషన్ అయితే అడగాలి. మీరు ఏమన్నా వాడు ఆకలి కోసం వచ్చి తట్ట మోస్తున్న కోసం నువ్వు ఎట్లా మాట్లాడతావని. అది ఆకలి కోసం వచ్చిన ఆరాటం, అది బతకడం కోసం వచ్చిన ఆరాటం. బిజినెస్ చేసి సంపాదిస్తున్నారు అంతే కదా. వాడి పొట్ట కోసం బతకడం కోసం మాట్లాడేది అది. వాడు అది చేస్తాడు. మనం కూడా వలసలు పోతున్నాం. ఎందుకు పోతున్నాం? తట్టలు పట్టుకొని పోతున్నాం. కానీ వాళ్ళు ఏం చేయడానికి వస్తారు? ఇక్కడ వ్యాపారం చేయడానికి వస్తారు. అయితే వాళ్ళ స్లోగన్లోనే ఉన్నది, వాళ్ళ జాతిలో వాళ్ళకి చాలా గౌరవంగా చెప్పుకుంటారు ఏంటంటే మారువాడు పుట్టిందే వ్యాపారం కోసం అంటారు, మాట్లాడతారు వాళ్ళు. మేమేం అడుగుతున్నాం అంటే, అరే వ్యాపారం మారువడం సొత్తు కాదు, అందరికీ సొత్తు ఉంటుందని అడుగుతున్నాం. తెలంగాణలో సాంప్రదాయమైనటువంటి వర్తక వాణిజ్య రంగాలైనటువంటి కులాలు ఇవాళ అగాధమవుతున్నాయి. ఇవాళ నేనేమంటుంటే బట్టల షాపు వాళ్ళది ఎట్లుంటది, షాలోళ్ళు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు, అవసరాల దుకాణాలు అవసరాలు కూలీలుగా ఎందుకు మారుతున్నారు, బంగారం షాపులు వాళ్ళే ఎట్లుంటాయి? ఇది ఇంకో కొట్టగొట్టే కార్యక్రమం కాదా? ఇప్పుడు విజయరాజు గారు, ఇట్లాంటి విషయాలకు ప్రభుత్వాలు ఏమైనా స్పందిస్తే బాగుంటది, కానీ వ్యక్తిగా మీరు స్పందించి మీరు విమర్శలు బెదిరింపు కాళ్ళు ఎదుర్కోవడం అంటే మీకు వ్యక్తిగతంగా మీరు లాస్ అవుతున్నారు తప్ప దీని మీద మేము అదే అంటారు. మేము ఏమంటాం, ప్రభుత్వాలు తెలంగాణ ఉద్యమం చేసినాం, తెలంగాణ ఉద్యమంలో ఇంతమంది పిల్లలు చనిపోయారు. తెలంగాణ ఒక భౌగోళికంగా భౌగోళికంగా ఏర్పడ్డటువంటి తెలంగాణలో ఆధిపత్యం మనది కాకుండా పోతుంది. మళ్ళీ వేరే ప్రాంతం వల్ల ఆధిపత్యం చేస్తున్నారు. అసలు ఈ తెలంగాణ ఎందుకు కొట్లాడినట్టు? అంటే నువ్వు తమ్మిని నిలగొట్టి బామారిని తెచ్చుకుంటావా? అంటే ఇప్పుడు తమ్ముడు చేసిన దోపిడీ కనబడుతుంది, బామారి వస్తే మాత్రం సమ్మగా ఉంటుంది. ఇప్పుడు మీరు చాలా తారస్థాయిలో విమర్శలు చేస్తూ బామ్మారితో సంబోధిస్తున్నారు. అవును, అవునండి. ఇప్పుడు ఆంధ్రవాడు, తెలుగువాడు, నా జాతి వాడు నాకు తమ్ముడే. నువ్వు ఎక్కడి నుంచో మార్వాడు, ఎక్కడి నుంచో ప్రాంతాలు దాటుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ వ్యాపారం నేను ఎందుకు అంటున్నాను అంటే, ఓకే రైట్, ఇది ఉంది కదా, ఈ మార్వాడి వ్యాపారవేత్తలు వాని దుకాణాలన్నా నీవు పని మనిషిని చూపిస్తావా? ఆల్మోస్ట్ ఎక్కడ ఉన్నారు? కనీసం వాని దుకాణంలో ఊడ్చుతాను కూడా నిన్ను పెట్టుకోడు. రెండవది ఏంటంటే, నిన్న కాక మొన్న వరంగల్లో కొంతమంది అరెస్ట్ అయ్యారు. వరంగల్ ఎస్ఓటి వాళ్ళు పట్టుకున్నారు. ఏంది అది? నకిలీ వస్తువులు అమ్ముతూ దొరికింది. ఇది తెలంగాణలో ఇది మంచిదేనా? అంటే నకిలీ వ్యాపారాలు చేయొచ్చా? రెండవది, సికింద్రాబాద్ లో మొన్న దళిత పోరాగాల మీద విచ్చలవిడిగా దాడి చేసి కొట్టిండ్రు. విచ్చలవిడిగా విచక్షణరహితంగా కొట్టిండ్రు. ఎవరు? ఏ మాదిగొల్ల పోరాగాలను మార్వాడలు కొట్టిండ్రు. ఎందుకు? ఏ విధంగా? బాట మీద ఏదో కారు పెట్టినామని అడ్డం ఏదో కారు అడ్డం ఉన్నదని అన్న గొడవ. అంటే నువ్వు ఇక్కడికి వస్తావు, ఇక్కడ సొమ్మును దోసుకుంటావు, ఇక్కడ భూముల్ని విచ్చలవిడిగా అగ్గో ధరకు మోసం చేసి భూములు కొంటావు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పోరాగాల మీద దాడులు చేస్తావు, మొత్తం తెలంగాణ అస్తిత్వాన్ని కబలించి నీకు గుప్పిట్లో పెట్టుకుంటావు. మళ్ళీ ఏమనంటే బతకనీకు ఎవడ ఏడికర పోవచ్చానంటే, నువ్వు బతికితే బతుకురా భయ్, నువ్వు ఆడేందుకు బతకలేకపోతున్నావు? నీ రాష్ట్రంలో బతికేటువంటి హక్కు ఏమైంది? ఇప్పుడు భవిష్యత్తులో వ్యతిరేక మార్వాడి ఉద్యమం ఖచ్చితంగా కొనసాగిస్తా అంటారా? తారస్థాయి నేనేమంటున్నా అంటే, నేను కొన్ని కొనసాగించకపోవచ్చు, కానీ ఏదో రోజు ఇవాళ కాకపోయినా రేపైనా ఇది అంటుకుంటది. ఎందుకు అంటుకుంటది అంటే, ఎప్పుడైనా ఒక జాతీయవాద ఉద్యమం అనేది బాకీ ఉందంటారు 100%. ఎందుకనంటే, ఒక జాతి శాంతియుతంగా అభివృద్ధిలోకి పోవాలంటే సమతుల్య అవసరం. అంటే ఒక ప్రాంతం మీద ఒక ప్రాంతం, ఒక జాతి మీద ఒక జాతి, ఒక కులం మీద ఒక కులం, మతం మీద ఇంకో మతం ఆధిపత్యం ఉంటే అది ఎప్పుడైనా పెంచుకొడుతుంది. ఆంధ్ర వాళ్ళు వచ్చి అది ఏమైతే అనుకున్నారు, అనుకోకుండా మళ్ళీ పోవాల్సి వచ్చింది. అంతే కదా. ఇవాళ కూడా వీళ్ళు విచ్చలవిడిగా వలసల్ని ప్రోత్సహించి మొత్తం వాళ్ళ గుత్తాధిపతుల్లో పోయిన తర్వాత ఎంతకాలం నిరుద్యోగులు మళ్ళీ ఒకసారి వెనక్కి తిరగకపోతే ఏం చేస్తారు? ఇవాళ నేను ఏమంటున్నా, మీరు అన్నది కరెక్ట్. నేను మాట్లాడుతాను, మీరు మాట్లాడుతాను వచ్చేది కాదు. ప్రభుత్వానికి సోయి ఉండాలి. తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి సోయి ఉండాలి. ఏం చేయాలి? నువ్వు ఆత్మహత్య